హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్టీ. గాయస్, మనము ఎంత జీనియస్ అయినా జెంటిల్మెన్స్ అయినా మన తల్లిదండ్రులు లేకపోతే మనం జీరో కదా. ఈ విధంగా ముఖేష్ గౌడ గారు తన ఫాదర్ చనిపోయి 1 సంవత్సరం అవ్వని సందర్భంలో తను ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ని అయితే పోస్ట్ చేశారండి. సో అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తన తండ్రి లేదనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు, ఇంకా ఎమోషన్లోనే ఉన్నాడట. సో ప్రతి ఒక్కసారి తన ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే తన తండ్రి గారు కూర్చునే సోఫాను చూడంగానే తను అప్పుడు రియలైజ్ అవుతున్నారు ఏంటంటే తండ్రి ఇంకా లేరు, ఇంకా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారని. సో గైస్, తను ఇంకా ఏం రాసుకొని వచ్చారంటే తన నాన్నతో మాట్లాడే కన్వర్జేషన్స్, తండ్రి స్మైల్ని ఇవన్నీ మిస్ అయ్యాను. సో నాకు అడ్వైస్ చేసే వాళ్ళు కూడా లేరు, నీ అడ్వైస్ నాకు చాలా ఇంపార్టెంట్ నాన్న అన్నట్టు ఫీల్ అయ్యారండి. తను యాక్టింగ్ కెరియర్ కూడా ఎంచుకునేటప్పుడు తను డౌట్ ఫీల్ అయ్యారంటారు ముఖేష్ సారు. కానీ తన తండ్రి భరోసాతో తను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను అని చెప్పి రాసుకొని వచ్చారు. ఇంకేంటో గైస్, తన తండ్రితో తను టైం స్పెండ్ చేసుకునే బాధ ఎప్పుడు రిషి సార్కి ఉంది పాపము. సో గాయస్, ఇంకొకటి వీటిల్లో ఈ లెటర్ చదివేటప్పుడు నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. అంటే తన తండ్రే తనకు బిగ్గెస్ట్ ఫ్యాన్. ఈ ఒక్క వర్డ్ చాలు కదా మన రిషి సార్ యాక్టింగ్ కానీ తన కెరియర్ కానీ ఎలా ఉంది. సో మన వంతు ప్రయత్నంగా మనము రిషి సార్కి చేయగలిగేది తన మూవీని మనం సక్సెస్ చేయడం. ఏమంటారు?